ఇక అట్లా చేసాం అనమాట సార్. అంటే చాలా బాగా చేసి ఆ సినిమాలో ఒక్క చాట కావాలి హరికృష్ణ గారి విషయంలో గుండె జల్లు మందండి. అదే అడగబోతున్నా. యాక్సిడెంట్ టమాటా రైతులు కిలో రూపాయికి అమ్మే ఎపిసోడ్లో లారీలు తెచ్చి ఇక టమాటా ఇంత సంవత్సరం కష్టపడి పంట పండిస్తే కిలో టమాటా రూపాయికి కొంటారా, రైతు వాల్యూ ఇదా అని నర్రా గారు ఆ సీన్లో చాలా బాగా చేశాడు. పాపం ఆ ఎదురొచ్చే లారీకి తగిలి చనిపోతాడు. అవును, సీన్లో చనిపోతే ఇప్పుడు ఆయన తగిలి పడిన తర్వాత లారీ ఆయన బాడీ మీద చెల్లిద్ది. ఇది చూసి హరికృష్ణ గారు పరిగెత్తుకు రావాలి, రియాక్షన్ ఈ లారీ ఇలా రావాలి, హరికృష్ణ గారు ఇలా రావాలి. ఈ షాట్ చేస్తున్నాం, హరికృష్ణ గారికి యాక్షన్ చెప్పగానే లారీ కదిలింది, ఈయన పరిగెత్తాడు, టమాటా మీద కాలు పడి స్లిప్ అయ్యాడండి. స్లిప్ అయ్యి లారీ ఇలా వెళ్తుంది, కరెక్ట్గా టైరు ఆ టైర్ ఈ టైరు అలా క్రాస్ అవుతుండగా వచ్చి ఆగాడండి. అమ్మ బాబోయ్, కొంచెం ఏమైనా ఉంటే లారీ కాళ్ళు మీద ఎక్కేది లారీ. అవును, అంతే, గుండెలు అంత డేంజర్ అనమాట. అలాగ అమ్మయ్య అమ్మా అని చెప్పేసి అది గుర్తొచ్చినప్పుడల్లా భయం వేసేది. అమ్మో ఎంత ఘోరం జరిగేదిరా బాబు, ఎంత అపకీర్తి మిగిలిపోయేదని చెప్పేసి. భయపడ్డారు ఆయన షాట్? ఆయన భయపడలా, మేమందరం భయపడ్డాం. అది అన్ఎక్స్పెక్టెడ్గా జరిగింది కదా, అంతే, స్కిడ్ అయ్యి. అట్లాగా కొన్ని సీన్లు చేయాలని కూడా ఆయన చేసేవాడు. ఎడ్ల బళ్ళు తోలటం, అన్ని ఎడ్ల బళ్ళల్లో ఒరిజినల్ తోలేడు, నో డూబు. హరికృష్ణ గారు నో డూబు ఎడ్ల బళ్ళు చేజింగ్లో అస్సలు. ఆయన ఎడ్లు అంటే బాగా ఇష్టం సార్. అలా చేశాడు సార్. అంటే మీకు సంబంధం లేని ఒక ప్రశ్న అడుగుతున్నాను, అది మీకు తెలుసుంటే చెప్పండి, లేదా స్కిప్ చేసేద్దాము. హరికృష్ణ గారితో మీకు ఒక ట్రావెల్ ఉంది కాబట్టి, ఆయన బతుకున్నప్పుడే జూనియర్ ఎన్టీఆర్ గారు ఆది, సింహాద్రి పెద్ద పెద్ద హిట్లు కొట్టారు. ఆల్మోస్ట్ టాప్ 1, టాప్ 2 ఆ రేంజ్కి వెళ్ళిపోయారు. ఆయన తన కొడుకు సక్సెస్ చూశారు. ఏ రోజైనా మీ దగ్గర సముద్ర నా బిడ్డ ఎక్కడికి వెళ్ళాడు అనే ఒక ఆ గర్వం, ఆ తండ్రికి ఉండే గర్వం ఏ రోజైనా చూపించారా? బ్రహ్మాండం అండి, చాలా బాగుండేది. ఏం చెప్పేవారు వాళ్ళ కొడుకు గురించి? చెప్పాడు ఎన్టీఆర్ గురించి, చాలా బాగా చెప్పాడు. నేనే శివరామరాజు పిలిచా కదా, శివరామరాజు ఆడియోకి చాలా గర్వపడేవాడు. మామూలు కాదు సముద్ర, నాన్నగారు అంశవాడు అని చెప్పేవాడు. ఆయన అంటే పిల్లాడి ముందు పొగిడేవాడు కాదు, ఓకే, నా దగ్గర అనేవాడు ఇంటర్నల్గా. చాలా బాగా చెప్పాడు. మేము చెప్తా ఉండేవాళ్ళం కదా ఆ సినిమా, ఫోన్ చేసి అడిగాడు, నా సముద్ర సినిమా ఎలా ఉంది బాబుది అనేవాడు. మామూలు లేదు బాబు సినిమా అని చెప్పేవాళ్ళం. ఏ సీన్ బాగా చేశాడు, ఇవి అని తెలుసుకునేవాడు, అడిగేవాడు. బాలయ్య బాబు అంటే కూడా చాలా ఇష్టం హరికృష్ణ గారికి. అయ్యో ఎంత ఇదంటే చూడే మా తమ్ముడు ఎట్టున్నాడు వర్చెస్, మా నాన్నేనయ్యా ఎంత ఆనందపడేవాడు చెప్పి బాలయ్య బాబు గురించి. ఒక గెటప్ వస్తుండే కదా అప్పుడు మ్యాగజైన్స్లో, చూసి ఇట్లా చూసి చూడ సముద్రం అని చెప్పేసి బాలయ్య బాబు గురించి అసలు చాలా ముచ్చట పడేవాడు. అలాగే ఎన్టీఆర్ గురించి ముచ్చట పడేవాడు. కళ్యాణ్ గురించి, కళ్యాణ్ రావాలమ్మా అని కళ్యాణ్ గురించి కొంచెం టెన్షన్ పడేవాడు. కానీ ఎన్టీఆర్ గురించి బాలయ్య గురించి అయితే అసలు చాలా కాన్ఫిడెంట్గా ఉండి మాట్లాడేవాడు. అంటే బాలయ్య అంటే అప్పటికే ఇదయ్యాడు, ఆయన చూసి ముచ్చట పడేవాడు.